లేవనెత్తువాడు. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. తమ్ముడు కిరణ్, ఒకవేళ సమస్యల మధ్యలో ఏంటి సమస్యలు, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ సమస్యలతో నువ్వు పోరాడుతూ ఉన్నావు, ఇంకా పోరాడలేను అని అనుకుంటున్నావేమో. నీ పక్షముగా దేవుడే యుద్ధము చేయబోతున్నాడు. మన పక్షమున దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ ప్రభు నుండి ప్రియమైన దేవుడిగా, సహోదరుడా, విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. విడిపించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. విడిపించే దేవుడిని ఎవరైతే దేవుడిగా చేసుకోగలరో, ఆ విడిపించే దేవుడి దగ్గరికి ఎవరైతే రాగలరో, విడిపించే దేవుడి వైపు ఎవరైతే తిరగగలరో, వారిని నా ప్రభువు విడిపించబోతున్నాడు. ఒకవేళ ఆ ప్రభు దగ్గరకు నువ్వు రాకపోతే తమ్ముడు కిరణ్, దేవుడు నిన్ను విడిపించాడు. కానీ ప్రభు దగ్గరకు నువ్వు వచ్చావు కనుక దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అది చింతించవాక, నువ్వు బాధపడవాక, నీ సమస్యలకు పరిష్కారం నా ప్రభు సూచించనై ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, 73వ కీర్తన 25వ వచనం మనం త్వరితముగా చదువుతాం. నేను అన్నాను 10 గంటల ముగిస్తానని, ముగించుకుందాము త్వరితముగా. 73వ కీర్తన, యేస్ లార్డ్, ఆకాశములో నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరా లేదు. చాలు అంటున్నాడు కీర్తనకారుడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఈరోజు తమ్ముడు కిరణ్, నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో. అయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఈ లోకములో? ఈ లోకములో ఉన్నదంతా శూన్యమే. ఈ లోకములో ఉన్న బంధుబలగము నన్ను ఏమి ఆదరించలేదయ్యా. బంధువులు నన్ను బ్రతికించలేదయ్యా. నా ధనము నన్ను బ్రతికించలేదయ్యా. నా డబ్బు నన్ను బ్రతికించలేదయ్యా. ఈ లోకములో, ఈ ఆకాశము కింద ఏది నన్ను బ్రతికించలేదు. ఎవరు నాకున్నది వ్యర్థమే. నీవు తప్ప ఈ లోకములో నన్ను బ్రతికించగలిగిన వారు, మీరు తప్ప నన్ను స్వస్థపరచగలిగిన వారు, మీరు తప్ప నాకు శాంతి సమాధానం ఇవ్వగలిగిన వారు, మీకు తప్ప నన్ను ఆదుకునేవారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. మీరు మాత్రమే ఉన్నారయ్యా అని కీర్తనకారుడు దావీదు అడిగినట్లు, సహోదరుడా, తమ్ముడా కిరణ్, అలాగే ఈ మైక్ ద్వారా వాక్యాన్ని వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కుటుంబ ప్రార్థనకై ఈ స్థలములకి వచ్చిన నీవు నేను మనమందరము కూడా ఆకాశం క్రింద ఇక నీకు తప్ప ఎవరున్నారయ్యా? ఆకాశమందున్న నీకు తప్ప ఇక నాకు ఈ లోకంలో ఎవరు లేరు.